వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. విజయనగరం రాయగడ రైల్వే స్టేషన్లను విశాఖ డిఆర్ఎం సౌరభ్ ప్రసాద్, రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వరన్ సందర్శించారు. అక్కడ మౌలిక సదుపాయాలు, స్టేషన్ల అభివృద్ధిపై ఆరా తీశారు. ఈ ప్రాంతాల్లో కొనసాగుతున్న వివిధ ప్రాజెక్టులను సమీక్షించారు. ట్రాఫిక్ సౌకర్యాల పనులు పురోగతిని పరిశీలించారు. వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ స్టాల్స్, విశ్రాంతి గృహాలను తనిఖీ చేశారు. ఋషికొండలో కట్టిన ప్రభుత్వ భవనాన్ని వైఎస్ జగన్ నివాసంగా ఎల్లో మీడియా, టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విజయవాడ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కట్టించిన గెస్ట్ హౌస్ లో ఉండాల్సిన అవసరం వైఎస్ జగన్ కి లేదని, సొంత ఇంట్లోనే ఉంటారని తెలిపారు. కావాలనే జగన్మోహన్ రెడ్డిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ప్రోటెం స్పీకర్ గా సీనియర్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరితో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ రాజ్ భవన్ లోని దర్బార్ హాల్లో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రస్తుతం రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రోటెం స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేయడంపై మంత్రులు, శాసనసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు త్వరలోనే ఇచ్చిన హామీల ప్రకారం సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించనున్నారని ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. ప్యాపిలి మండలాన్ని ఎమ్మెల్యే కోట్ల సందర్శించారు. పట్టణంలోని వేణుగోపాలాచార్యులు స్వామి స్వగృహాన్ని సందర్శించి ఆయన ఆశీర్వాదాన్ని పొందారు. తర్వాత మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజానారాయణమూర్తి స్వగృహంలో ఆర్యవైశ్యులు కోట్లను ఘనంగా సత్కరించారు. ఖరీఫ్ సీజన్లో సాగునీటికి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకునేందుకు యంత్రాంగాన్ని సిద్ధం చేశామని నర్సన్నపేట ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి తెలిపారు. జలమూరు మండలం టెక్కిలిపాడు వద్ద 24 ఎన్బీసీ కాలువలోని పూడికలను తీసివేసేందుకు పనులను ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ వంశధార పూర్తి స్థాయిలో పూడికలు తీసివేసేందుకు ప్రభుత్వం నిధులను మంజూరు చేసిందని ఆయన స్పష్టం చేశారు. కనిగిరి మున్సిపల్ పరిధిలో ఉన్న మోడల్ స్కూల్ కు సభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. రోడ్డు నిర్మాణానికి యుద్ధ ప్రాతిపదికన పనులు జరగడంతో స్కూల్ విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లుగా రోడ్డు మార్గం సరిగా లేకపోవడంతో ఇబ్బంది పడుతున్న విద్యార్థులు రోడ్డు పనులు జరగడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నూజివీడు పట్టణంలో రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నూజివీడు జర్నలిస్టులు కలిసి అభినందించారు. అనంతరం నూజివీడు జర్నలిస్ట్ సంఘం నాయకులు పామర్తి కిషోర్ నాయకత్వంలో మంత్రిని దుశ్శాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆయన సానుకూలంగా స్పందించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పట్టణ పరిధిలోని బతుకమ్మ ఘాట్ వద్ద యోగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ అఖిల్ మహాజన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం యోగా ప్రాముఖ్యతను వివరించారు. ఈ యోగా వేడుకల్లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అగ్ని ప్రమాద బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దురదృష్టకరమైన ఘటన జరగడం బాధాకరమన్నారు. ఓ దివ్యాంగురాలు ఈ ప్రమాదంలో మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలు పాటించకుండా వైసీపీ నాయకులు సొంతంగా వాడుకుంటున్న ట్రాక్టర్లపై విచారణ చేయాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు దారి తప్పిన యంత్రాలను తిరిగి వెనక్కి రప్పించి తదుపరి చర్యలు తీసుకునే దిశగా కసరత్తు ప్రారంభించారు. 28 ట్రాక్టర్లలో 25 ట్రాక్టర్లను సంబంధిత లబ్ధిదారులు పెదవేగి మండల పరిషత్ కార్యాలయం దగ్గరకు తీసుకొచ్చారు.